ఈ కప్పను మనం చిన్నప్పటి నుంచే చూస్తున్నాం, కానీ అసలుకి ఇదేంటి? ఇది ఒక మాన్స్టరా లేదా డెడ్లీ స్పిరిటా? కప్పని జాపనీస్ ఫోల్క్లోర్ లో యోకాయ్ అని పిలుస్తారు. యోకాయ్ అంటే ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్ లేదా డెమాన్ లేదా అనిమల్ అని అర్థం. ఇదేంటంటే అన్నిటికీ మధ్యలో హ్యూమన్, డెమాన్, స్పిరిట్ కి మధ్యలో ఒక జీవి అని అర్థం. బాడీ వచ్చేసి టాటాయిస్ లాగా స్మాల్ గా ఉంటుంది. వాకింగ్, స్టాండింగ్ మొత్తం ఒక హ్యూమన్ లాగా. అన్నిటికంటే స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ కప్పకి తలపైన ఒక గుంత ఉంటుంది. ఆ గుంతలో కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటరే ఆ కప్ప యొక్క ప్రాణం అని అంటారు. ఒకవేళ ఆ వాటర్ కింద పడిందంటే ఆ కప్ప అన్హెల్తీగా మారిపోయి ఎండిపోయి చనిపోతుందంట. ఆలోచించండి, ఇంత సూపర్ పవర్ ఉన్న ఒక బాడీ, గజ ఈత చేసే ఒక ఆంఫిబియన్, మొత్తానికి ఇదొక పీడియేటర్ లాంటిది. కొన్ని బుక్స్ లో అయితే ఇది షేప్ షిఫ్టింగ్ కూడా చేయగలుగుతుందని చెప్పారు. అసలు వీళ్ళ జీవితానికి మార్గం ఏంటి అంటే, పూర్వకాలంలో మానవులు ఎప్పుడైతే ఒక డిఫెక్ట్ బేబీ పుడతారో ఆ బేబీని నీళ్ళలో అలానే వదిలేసేవారు. ఆ బేబీని అలా వదిలేసిన వాళ్ళని చంపి ముక్కలు చేసేది ఈ కప్ప. అందుకే ఈ కప్ప ఎంత మంచిదో అంత డేంజరస్ కూడా. 1603 నుంచి 1868 ఆ పీరియడ్ లో ఎక్కువగా కనబడేది. మనం చాలా కార్టూన్స్ లో మరియు యానిమేస్ లో ఈ క్యారెక్టర్ ని చూసాము, కానీ ఇది ఒక హెల్ప్ఫుల్ మరియు డేంజరస్ క్యారెక్టర్. ఇది మనకి ఎప్పుడైనా కనబడితే మనం ఎలా తప్పించుకోవాలంటే, మన ముందురున్నప్పుడు వెంటనే మనం ఇలా నమస్తే చెప్పినట్టుగా తలదించుకోవాలి. అప్పుడు కప్ప కూడా రివర్స్ తలదించుకున్నప్పుడు ఆ వాటర్ కింద పడి చనిపోతుంది. సో అలా ఆ కాలంలో బ్రతికేవారు. అండ్ మీరు ఈ కప్పని ఎప్పుడైనా మీరు కార్టూన్స్ లో లేదా యానిమేస్ లో చూసింటే కామెంట్స్ లో నాకు చెప్పండి.